హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చూద్దాము. అయితే ఇవాళ మనము ప్యాంట్ కటింగ్ అయితే చూసేద్దాం. ఆ ప్యాంట్ కటింగ్ కూడా ఏ ప్యాంట్ అనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్యాంట్ కటింగ్ అయితే చాలా ఈజీ అనమాట. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ ఒక కొత్త స్కెచ్ అయితే తీసుకున్నా, మార్కర్ పని చేయట్లేదు అని చెప్పేసి. సో అది పైన ఎరేజర్ కూడా వచ్చింది. దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి నేను అక్కడ టెస్టింగ్ అనేది చేస్తున్నాను. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 4 ఫోల్డింగ్ అయితే ఫస్ట్ కంపల్సరీ 4 ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత హైట్ చెక్ చేసుకోవాలి, హైట్ అండ్ హిప్ అనమాట. ఈ ప్యాంట్కి అయితే మెయిన్గా ప్యాంట్ హైట్ అండ్ హిప్ అయితే చాలా ఇంపార్టెంట్. హైట్ హిప్ ఉంటే చాలు, మిగతా మొత్తం మనం ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు, స్టిచ్ కూడా చేయొచ్చు. మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే బిగినర్స్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఇదే ట్రై చేయండి అని చెప్తాను నేనైతే. సో ఇక్కడ నేను హైట్ తీసుకున్నా. హైట్ వచ్చేసి నాకు 121 ఇంచెస్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను హిప్ ఎలా మెజర్ చేసుకుంటున్నానంటే 32 ఇంచెస్ని 4గా డివైడ్ చేసుకొని నేను మెజర్ చేసుకుంటున్నా. 4 అంటే మనకైతే 8 వచ్చేస్తుంది. సో 8 ఇంచెస్కి అయితే నేనైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కిస్తా మార్కింగ్ చేసుకొని ప్యాంట్ కట్ చేసుకోవడమే, అంతే అనమాట. సింపుల్ చాలా. ఇదైతే హిప్ బెల్ట్ కోసం అయితే నేను ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ లాగా అయితే వదిలేసాను. ఎందుకు అంటే అది హిప్ బెల్ట్ కోసం అనమాట. సో ఈ ప్యాంట్ ఏం ప్యాంట్ అనేది నేనైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. ప్లాజో ప్యాంట్ అనమాట. పేపర్ కటింగ్ ప్లాజో ప్యాంట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్లాజో ప్యాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంబ్రెల్లా ప్లాజో ఒకటి, నార్మల్ ప్లాజో ఒకటి, ఇంకో 2-3 కూడా ఉంటాయి. సో అందుకని నేను ఇక్కడ ప్యాంట్ కటింగ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా. ప్లాజో అయితే చూస్తున్నాను కదా, ఇక్కడ కిస్తా మార్కింగ్ ఒకటి చేసుకొని మిగతా అయితే మనం ఇలా స్ట్రైట్గా అయితే గీసేసుకోవాలి. నార్మల్గా మనం అక్కడ ఏమంటారు, ప్లాజోకి అయితే ఎక్కువ క్లాత్ మిగులుతుంది కాబట్టి మనం ఆ ఎక్కువ క్లాత్ని అయితే మనం కట్ చేసుకుంటాము. బట్ ఇక్కడ అలా కాదు కాబట్టి, అంటే పేపర్ కటింగ్ కదా, సో అందుకని అలా లేదు, ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది. సో అందుకని నేనైతే ఇక్కడ మీకు కొంచెం అర్థం కావడం కోసం ఒక 1 ఇంచ్ ఇలా వైట్ తీసుకొని దాన్ని క్రాస్గా ఇలా జాయిన్ చేసుకొని అండ్ అక్కడ ఒక రౌండ్ అనేది ఇచ్చేస్తున్నా. అది ఎందుకు ఇచ్చాను అంటే, నార్మల్గా అన్ని ప్యాంట్స్కి అయితే మనం కంపల్సరీ ఇవ్వాల్సిందే అది. ఎందుకు అంటే అక్కడ మనకి కిస్తా జాయింట్ దగ్గర కొంచెం మనం కూర్చున్నా నించున్నా డ్యాన్స్ చేసేటప్పుడు కొంచెం చిరగకుండా ఈజీగా ఫ్రీగా ఉండడానికి కోసము అది కొంచెం అలా కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ కొంచెం క్రాస్గా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఫ్రీగా కొంచెం మూవ్ అవుతుంది అనమాట లెగ్స్ అనేవి. ఇక్కడ దాని తర్వాత నేను మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెగ్స్ కూడా కట్ చేసుకుంటున్నా. కట్ చేసిన తర్వాత చూడండి, చాలా ఈజీ. ఇంకా అంతే, మొత్తం అయిపోయినట్టే కటింగ్ అయితే. చూస్తాను కదా, ఎక్కడ లెగ్స్ అయితే నేను పక్కకు పెడుతున్నా మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసం. ఇలా ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. బెల్ట్ కూడా మనము ఇలా పెట్టుకున్నాము అంటే సింపుల్గా అయిపోతుంది. సో చూసారు కదా, ఇదన్నమాట మొత్తం ప్యాంట్ కటింగ్ అయితే. ఇది వచ్చేసి ప్లాజో అంటారు. ఇదన్నమాట మొత్తం కటింగ్. మీకు ఎంతవరకు అర్థమైంది అని చెప్పేసి అయితే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ ది అదర్ వీడియోస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ గైస్. ఓకే, బాయ్.